తెలంగాణలో వరదల వ్యవహారంపై కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి కేంద్ర హోంశాఖకు టెలిఫోన్ ద్వారా సమాచారం అందించింది. తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలు వరదలకు ప్రభావితమైనట్లు నివేదించింది. తెలంగాణ ప్రభుత్వానికి సహాయం చేయడంతో పాటు రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ కోసం ప్రజలను రక్షించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ కోసం 2 IAF హెలికాప్టర్లు, 7 NDRF బృందాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. ప్రకృతి వైపరీత్యాల అవసరం కోసం రాష్ట్ర SDRF ఖాతాలో 1345.15 కోట్లు అందుబాటులో ఉన్నాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ తాజాగా ఒక లేఖ రాసింది. తెలంగాణలో వరద నష్టం వివరాలను నిర్ణీత ఫార్మాట్ లో తక్షణమే పంపాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. 1345 కోట్ల రూపాయల SDRF నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని, వరదల కారణంగా ఏర్పడిన విపత్తులను తొలగించేందుకు, అదేవిధంగా వరద సహాయ బాధ్యతకు అందించేందుకు కూడా ఈ 1345 కోట్లు వినియోగించుకోవచ్చని, వీటికి సంబంధించిన అప్రూవల్ కూడా సరైన సమయంలో తీసుకోవాలన్న అంశాన్ని కూడా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. వరదల్లో సహాయం చేసేందుకు 12 NDRF దళాలతో పాటు 2 హెలికాప్టర్లను సైతం కూడా కేంద్ర హోంశాఖ ఇప్పటికే సిద్ధం చేసినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అక్కింపేటలో 2 హెలికాప్టర్లు IAF కు సంబంధించిన హెలికాప్టర్ సైతం కూడా ఉన్నాయని, వాటిని కూడా వినియోగించుకోవచ్చు అన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే SDRF కు నిధికి కేంద్రం వాటా నిధి విడుదలకు తక్షణంగా వివరాలు పంపాలన్న అంశాన్ని కూడా స్పష్టం చేసింది. అయితే జూన్ లో 208 కోట్ల రూపాయల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని కూడా కేంద్రం తన ప్రతిపాదన తాజాగా రాసిన లేఖలో కూడా స్పష్టం చేసింది. ఇదివరకు ఖర్చు చేసిన వాటి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ తో పాటు వరద నష్టం వివరాలు కూడా అప్ టు డేట్ పంపాలని అంశాన్ని చెప్తుంది. వరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు రోజువారీగా పంపాలని కూడా కేంద్ర హోంశాఖ కొన్ని ప్రతిపాదనలు రాష్ట్రానికి పంపించడం జరిగింది. అయితే ఇటీవల వరదలు పెద్ద ఎత్తున ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, అదేవిధంగా సూర్యాపేట, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద ప్రభావిత ప్రాంతాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతాలు నష్టపోయి, ఆ ప్రాంతాలకు సంబంధించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దాదాపు ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను కూడా 2 రోజుల క్రితం ప్రధానమంత్రి కార్యాలయానికి అందించడం జరిగింది. 2000 కోట్ల రూపాయలు ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాల్సిందిగా, వరద తీవ్రత, ముఖ్యంగా ఆ ప్రాణ నష్టంతో పాటు పశు నష్టం, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మొదటి దశగా అర్జెంట్ గా 2000 కోట్లు విడుదల చేయాలని కోరిన నేపథ్యంలో రాష్ట్ర SDRF ఖాతాలో ఉన్న 1345 కోట్లు మొదట వినియోగించి దానికి సంబంధించిన పత్రాలను కూడా వెంటనే కేంద్ర హోంశాఖకు పంపించాలి. తద్వారా మిగతా నిధులు ఇచ్చేందుకు కూడా కేంద్ర హోంశాఖ సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.